ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ఏనుకూరు కొత్తమేడిపల్లి అనే గుత్తికోయల మారుమూల ప్రాంత అడవిలో ఉన్న ఇక్కడ నిరుపేదలకు వీళ్ళకి వైద్యం అందించేందుకు అనేక రకాల జబ్బులు చూసేందుకు ఇక్కడ పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమ్ హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా వైద్యం అందించి మెడిసిన్ అందించడం జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ మారత్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున కూడా ఇలా చేతులు అందించడం జరుగుతుంది. ఇక్కడ రండి, మీరు చూస్తే ఇక్కడికి వచ్చేసి చూడండి, ఇక్కడ కళ్ళజోళ్ళు అందించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కంటి చూపుకు సంబంధించిన కళ్ళజోళ్ళు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రథమ వైద్యులు వచ్చారు. ఈ వైద్యులు కూడా ఎక్కడి నుంచో అనేక శ్రమలు పడుతూ 15 కిలోమీటర్లు సుమారు ఏనుకూరు నుంచి లోకల అడవిలోకి వచ్చున్నారు. ఇక్కడ హ్యాండ్ ఆఫ్ హోప్ అనే మొబైల్ వ్యాన్ చూస్తున్నారు మీరు. దానికి సంబంధించిన సామాజిక కార్యకర్తలు వైద్యులు వచ్చున్నారు. ఇక్కడ పీటర్ నాయక్ గారు కూడా వచ్చున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క వైద్యులు కూడా ఈ విధంగా ప్రతి పేదవారికి అడవుల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో గుత్తికోయ అడవి బిడ్డలు వీళ్ళకి వైద్యం అందించేటికి ఈ విధంగా డాక్టర్లు ప్రాథమిక వైద్యం చేసేందుకు, అదేవిధంగా మందులు అందించేందుకు చూడండి, ఈ మందులన్నీ కూడా ఉచితంగా అందించబడుతుంది. వీళ్ళకి అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేయించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే హ్యాండ్ ఆఫ్ హోప్ అనే ఈ యొక్క మొబైల్ వ్యాన్ ద్వారా వీళ్ళు ప్రత్యేకంగా ఈసీజీ మరి ఎక్స్రేలు కూడా తీస్తున్నారు. ఇక్కడ చూడండి, మహిళలకి వైద్యం అందిస్తున్న వాళ్ళు. అలాగే మీరు చూస్తూ ఉంటే చూడండి, లోపలిగా వస్తే ఇక్కడ ఈ మొబైల్ వ్యాన్లోని వీళ్ళు ఇక్కడ వైద్యం అందిస్తూ వీళ్ళకి టెస్టులు ఈ విధంగా తీయటం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా అడవిలో ఉన్న అడవి బిడ్డలకి ఈ యొక్క వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ ఎక్స్రే తీస్తున్నారు. చూడండి, ఈ విధంగా వస్తూ అదేవిధంగా ఇక్కడ మరికొంతమందికి అదేవిధంగా ఈ విధంగా చూస్తున్నారు. ఇలా బీపీ, పల్స్ రేటు, ఇంకా పోతే ఈ విధంగా వాలంటీర్స్ నమోదు చేసుకుని సామాజిక కార్యకర్తలుగా వీళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విధంగా చేస్తూ అడవి బిడ్డలకు అనేక విధాలుగా సేవలు అందించేందుకు ఇక్కడ పీటర్ గారు అని సామాజిక కార్యకర్తగా ఇక్కడికి వచ్చన్నారు. సార్తో 2 మాటలు మాట్లాడదాం. ఈ యొక్క గ్రామానికి వచ్చి ఒక సామాజిక కార్యకర్తగా పీటర్ నాయక్ గారు సేవలు అందించేందుకు వాళ్ళ సంస్థ తరఫున ఎంత శ్రమ పడ్డారో వారి మాటలు సార్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి మీరు వచ్చిన తర్వాత ఈ యొక్క పేదల యొక్క ఇలా సమస్యలు ఏమనిపిస్తుంది? మీరు ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా ప్రవేశపెట్టాలని చూసారు? ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? వాస్తవానికి ఇది ఈ మధ్యకాలంలో మేము మహారాష్ట్ర ఆదిలాబాద్లో క్యాంపు జరుగుతున్నప్పుడు ఆదిలాబాద్లో క్యాంపు జరుగుతున్నప్పుడు మరి సీకే న్యూస్ చైర్మన్ గారు మరి ఉపేంద్ర గారు చూసి తెలుసుకొని వెంటనే కాల్ చేసి, సార్ మీరు ఏమని అనుకోండి, ఇక్కడ ఒకటి కొత్తమేడిపల్లి ఊరు ఉంది, ఆ ఊరిలో చాలా పేద ప్రజలు, వాళ్ళకి ఇటువంటి సేవలు అందాలి, బాగుంటుంది సార్ అని చెప్పి వారు మరీ రిక్వెస్ట్ చేయడం వలన మేము ఈ గ్రామానికి వచ్చాము. మేము రావడం వలన మరి రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవ మరి చైర్మన్గా శ్రీనివాస్ గారు మరి పరిచయం అయ్యారు. నాకు ఇంకా చాలా బలం వచ్చింది, సంతోషం అనిపించింది. తర్వాత మేము ప్రజలను కలిసినప్పుడు వారి యొక్క స్పందన కూడా చాలా మంచిగా అనిపించింది. ఈరోజు పొద్దున కూడా మేము వారి యొక్క వ్యక్తిగతంగా వారిని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా మంచిగా అనిపించింది. కాకపోతే వారికి రక్తహీనత, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి అంత మెరుగైనటువంటి వైద్యము ఎవరు అందించలేరు. కాకపోతే స్వచ్ఛంద సేవ పరంగా మేము వచ్చి ఈ ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి కూడా రేపు కన్నుబడి ఈ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు మేము కృషి చేయడానికి మేము ఆశపడుతూ ఉన్నాం. ఓకే, విన్నారు కదా. ఈ విధంగా మనకి పట్టణానికి దగ్గరలో ఉన్న వాళ్ళు కాదు, మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇక్కడ హ్యాండ్ ఆఫ్ హోప్ అనే సంస్థ ద్వారా, అదేవిధంగా పీటర్ గారు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఇది హ్యాండ్ ఆఫ్ హోప్ అని హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు. వారితో మేము అప్రోచ్ అయ్యాము. సో వారితో అప్రోచ్ అయ్యి వారితో అసోసియేట్ అయ్యి ఈ గ్రామంలో ప్రజలకు ఎట్లయితే ఉంది మనం కలిసి పేద ప్రజలకు సేవ అందాలి అనే విధానంతో మేము ముందుకొచ్చినాం. ఈ విషయంలో శ్రమ తీసుకొని హైదరాబాద్ నుంచి మరి ముందుకు వచ్చినటువంటి ఈ టీం మరి డైరెక్టర్ గారు జయరాజ్ గారు, తర్వాత వచ్చిన డాక్టర్స్,
తర్వాత నర్సమ్మ, తర్వాత మరి స్త్రీ వైద్య నిపుణులు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. స్పెషల్గా ఈ క్యాంపు జరగడానికి సీకే న్యూస్ చైర్మన్ గారు మరి ఎంతగానో వాళ్ళు గత 3 రోజుల నుంచి ప్రయాసపడుతూ ఉన్నారు. దానికి తోడుగా మన శ్రీనివాస్ గారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. ఈ యొక్క విజయానికి వెనకాల వీరి యొక్క కృషి ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా నేను అంటూ ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని లక్ష్యంతో ఉండాలని ఇటువంటి కార్యక్రమం చేస్తున్న వీరందరూ కూడా ఒక ఎన్జిఓగా, అదేవిధంగా ఒక మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ద్వారా, ఎస్పీఎస్ టీవీ ఛానల్ వారి ద్వారా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.